హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక ప్రత్యేకమైన టెంపుల్. అదే బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్. ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది. ఎంతోమంది గొప్ప గొప్ప వారి టెంపుల్ విజిట్ చేసిన రోజులు ఉన్నాయి. అదే కాకుండా ఈ టెంపుల్లో మనం ఏం కోరుకున్నా జరుగుతుంది. నేను కూడా మొక్కుకున్నా, నాకు కూడా 2 పిల్లలు కూడా పుట్టారు. అంత పవర్ఫుల్ అయిన టెంపుల్. నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దాని చరిత్ర చూసుకోవాలి. నేను కూడా మీకు ఈ వీడియోలో ఆ టెంపుల్ యొక్క చరిత్ర చెప్పబోతున్నా. అసలు ఆ టెంపుల్ అక్కడికి ఎట్లా వచ్చింది, ఆ దేవత ఎలా వెలిసింది అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. 10 అడుగుల లోతు బావిలో స్వయంభూగా వెలిసింది ఈ అమ్మవారు. నిత్య పూజలు అందుకుంటూ భక్తులకి ఇక్కడే దర్శనమిస్తుంది. మనకి ఆషాఢంలో వచ్చే బోనాలు ఒక ఎత్తు అయితే, ఈ తల్లి దగ్గర నిత్య బోనాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారాలు బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. ఈ గుడిలో ఉన్న అమ్మవారిని చూస్తే అష్టాదశ పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ఇక్కడి వారు చెప్తున్నారు. దేవతను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వస్తారు. అట్లనే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి దర్శించుకొని పోతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న గుడిని ఎవరు నిర్మించారు, ఈ గుడి ఎట్లా ఏర్పడింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమీర్పేటకు చాలా దగ్గరలో ఉంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఈ గుడి గురించి మనం తెలుసుకోవాలంటే 700 సంవత్సరాల నాటి చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అప్పట్లో ఇక్కడంతా పచ్చని పొలాలే ఉండేవి. ఇప్పుడైతే ఇరుకిరుకు ట్రాఫిక్తో మొత్తం రోడ్లన్నీ కిక్కిరిసినట్టు కనిపిస్తున్నాయి కదా. అప్పుడైతే మొత్తం పచ్చని పొలాలే ఈ ప్రదేశంలో ఉండేవి. కానీ అప్పట్లో ఇదొక కుగ్రామం. ఇక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు అట్లా ఉండేవి. అప్పట్లో చుట్టుపక్కలంతా మొత్తం వ్యవసాయ భూములే ఉండేవంట. అప్పట్లో 15వ శతాబ్దంలో వెలసిన ఈ అమ్మవారు బావిలో నుంచే పూజలు అందుకునేది. ఈ తల్లి నిండా కలకల్లాడిన బావిలో నీళ్లు పైన పవలిస్తూ తేలుతున్న తల్లిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వచ్చేవారంట. బావి గట్టు మీద నుంచే పూజలు చేస్తూ అమ్మవారిని దర్శించుకునేవారంట. భక్తుల కోరిన కోరికలన్నీ తీరడంతో, వాళ్ళు కలకల్లాడుతూ ఆరోగ్యాలతో ఉండడంతో ఈ తల్లి మహిమలు అందరికీ తెలిసాయి. అప్పుడే ఇక్కడ ఒక చిన్న గుడి కూడా కట్టారు. ఆ గుడినే ఇప్పుడు బల్కంపేటగా మారింది. ఇప్పుడు ఆ ఎల్లమ్మనే బల్కంపేట ఎల్లమ్మ అని కూడా అంటారు. రేణుకా ఎల్లమ్మ, జలదుర్గ అని కూడా ఈ తల్లిని అంటారు. రేణుకా ఎల్లమ్మ అంటే అర్థం ఇళ్ళలకు అమ్మ అని అర్థం. మొదట ఈ తల్లి బావిలోనే ఉండేది. వచ్చే వాళ్ళ భక్తులందరూ బావిపైనే నించొని పూజలు చేసి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత పక్కన ఒక చిన్న గుడి కట్టారు. చాలా మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉండేవారు. అట్లానే ఒక 100 years అట్లానే గడిచిపోయింది. ఇక 1978లో గుడిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ముందుగల వీరు చేసిన పని గర్భగుడిని అభివృద్ధి చేయడం. గర్భగుడి అంటే అమ్మవారు కొలువుతీరిన ప్లేస్. ఇది బావిలో ఉంది. మరి ఇక్కడ నుండి కట్టాలి అంటే నీళ్ళను తోడాలి. అందుకే ఇక్కడ 2-3 మోటార్లను పెట్టి నీళ్ళను తోడించారంట. అయినా నీళ్ళు వస్తూనే ఉన్నాయంట. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే ఆ ప్లేస్ నుంచి మనం కట్టుకొనైనా ఆపడమైనా చెయ్యొచ్చు అనుకున్నారంట. అయినా ఎక్కడా తెలియలేదంట. కొంతమంది ఇంజనీర్లను పిలిచారంట. ఇంజనీర్లను పిలిచి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో చూడమని చెప్పారంట. అయితే వాళ్ళు మొత్తం గుడి చుట్టూ వెతికారంట. ఎక్కడ లేదంట. కొంచెం దూరం కూడా వెళ్ళి చూసారంట. ఎక్కడ నీళ్ళు ఆచూకే లేదంట. వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదంట. ఆఖరికి ఏం చేయాలో తెలియక పెద్ద పెద్ద గ్రైనేట్ రాళ్ళని తెచ్చి ఆ బావిలో పెట్టి అడ్లు కట్టి నీళ్లు తోడి ఎట్లానో గర్భగుడిని పూర్తి చేశారంట. అయినా ఇప్పటిదాకా కూడా ఆ గ్రైనేట్ రాళ్ళ నుంచి వాటర్ వస్తూనే ఉంటుందంట. ఇప్పటికి కూడా ఆ గుడిలో గర్భగుడిలో నీళ్ళని మోటార్లు పెట్టి తోడుతారంట. లేదంటే అది భక్తుల కాళ్ళ దాకా నీళ్ళు వస్తాయంట. కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటుందంట తల్లి వెనక భాగం నుంచి. ఈ గుడిలో ఉన్న మహత్యం అదే. ఈ గుడిలో ఈ తల్లిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నిత్యం నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఎంత మండు టెండలో కూడా నీళ్ళు అస్సలు ఇంకవంట. నీళ్ళు వస్తూనే ఉంటాయి. తల్లి వెనుక భాగం నుంచి వచ్చే నీళ్ళనే భక్తులకు తీర్థంలా ఇస్తారంట.
నెక్స్ట్ ఏంటంటే ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇంటికి తీసుకెళ్ళి మనం స్నానం చేసి దాంట్లో కొంచెం వేసుకున్న ఎటువంటి దురదలు అట్లాంటివి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయంట. ఆ వాటర్ తాగినా కూడా ఇట్లాంటి అనారోగ్యాలు కూడా రావని ఇక్కడ చెప్తుంది. ఇదేనండి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి యొక్క హిస్టరీ. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ అయిన విషయాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అసలు మేము టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నాకు పెళ్ళైన 1.5 or 2 years దాకా పిల్లలు లేరు, నేను కన్సీవ్ అవ్వలేదు. మా హస్బెండ్ ఆ టెంపుల్కి వెళ్ళి మొక్కుకున్నారు, ఇట్లా కన్సీవ్ అయితే నాకు కూడా పిల్లలు వస్తే నేను నీ దగ్గరకు వచ్చి మేక మొక్కుకున్నారు, మేక వేటేస్తారు కదా అట్లా మొక్కుకున్నారు. నేను కన్సీవ్ అయ్యా, నాకు ఇద్దరు ట్విన్స్ కూడా పుట్టారు. అందుకని చెప్పి నా ఇయర్ ఏమో కానీ బలిచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇచ్చి భోజనాలు గట్టా పెట్టారు, అవన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు నాకు. ఇదంతా అప్పుడు మేమిద్దరం వెళ్ళి మా పిల్లలు, మేము, మా అత్తయ్య, మా అమ్మయ్య అందరం వెళ్ళి పిల్లల్ని దర్శనం చేయించాం. ఇదే బల్కంపేట తల్లి యొక్క ఒరిజినల్ ఫొటోస్. చూడండి తల్లి ఎట్లా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.